హాయ్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను మీ స్వామి సార్. ఈరోజు మనము ఇటీవల ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ డేట్లని ప్రకటించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్లను బేస్ చేసుకొని మేము క్లాస్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్ అప్డేట్స్ వాటిని అన్నింటిని కూడా మేము చెప్పబోతున్నాం. ఇంకోటి ఏంటి సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీ యొక్క ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన దాదాపుగా 50కి పైగా మనకు మార్క్ టెస్ట్లను కూడా పెట్టడం జరిగింది. దాన్ని వినియోగించుకోగలరు. ఓకే, టుడే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో రౌలానే కిన్నౌర్ పండుగ జరుపుకుంటారు? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈస్ ది రనౌల్ దే Kinnaur festival celebrated? Is option A Nagaland, option B Himachal Pradesh, option C Assam, and option D is Arunachal Pradesh. This right answer is దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటి సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఈ పండుగ అనేది ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ లో రౌలానే కిన్నౌర్ పండుగ అనేది దాదాపుగా దీనికి 100 సంవత్సరాల చరిత్ర కూడా ఉండడం జరుగుతుంది. ఈ పండుగకి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర అనేది ఉండడం జరుగుతుంది. ఇటీవల చూడండి మనకి ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఫెస్టివల్ పైన క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది మనకి. అయితే హిమాచల్ ప్రదేశ్ అంటున్నాం మనము. ఓకే, హిమాచల్ ప్రదేశ్ అంటున్నాం. ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న క్రికెట్ స్టేడియం కూడా ఎక్కడ ఉండడం జరుగుతుంది అని గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్. అండ్ ఇదే మనకి హిమాచల్ ప్రదేశ్ లో మనం ఇంకా చూస్తే ఇదే హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి సార్ అని గమనించినట్లయితే సిమ్లా. ఈ సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్. ఈ సిమ్లాలో నేషనల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా హిమాచల్ ప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది. ఇదే హిమాచల్ ప్రదేశ్ లో ప్రపంచ బౌద్ధ మత గురువు అయిన దలై లామా యొక్క నివాసం కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈశాన్య రాష్ట్రాలలో ఒక ఇంపార్టెంట్ అయినది. ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవహించే ప్రముఖమైన నది బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర నది పైన ఈ టిబెట్ లో చైనా దేశం అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ని కూడా నిర్మించబోతుందని రీసెంట్ 2025లో ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది పైన ఒకవేళ ఈ యొక్క ఏదైతే మనకి డ్యామ్ గిన కడితే దాదాపుగా మనకి బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే దాదాపుగా 70% నీరు అనేవి ఆగిపోవడం జరుగుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ నాగాలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రాష్ట్రాలలో నాగాలాండ్ అనేది. అండ్ ఇక్కడ ప్రధానంగా మనకి నాగా అనే ఒక స్థానిక తెగ అనేది ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఓకే, దాని పేరు మీదుగా మనకి నాగాలాండ్ అంటాం. ఈ నాగాలాండ్ లో ప్రధానంగా ఉండే కొండలు కోహిమా కొండలు అంటాం. ఈ కోహిమా కొండల పేరు మీదుగా మనకి కోహిమా నాగాలాండ్ క్యాపిటల్ ఏది సార్ అంటే కోహిమా అనేది ఉండడం జరుగుతుంది. ఇదే నాగాలాండ్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తైన శిఖరమైన సారామతి. ఈశాన్య రాష్ట్రాల ఎత్తైన శిఖరం అయిన సారామతి కూడా ఈ నాగాలాండ్ రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది మనకి. ఇంకా అస్సాం రాష్ట్రం విషయానికి వస్తే మనకి ఈ అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా మనకు చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి రివర్ బేస్డ్ ఐలాండ్ అనేది ఏది సార్ అంటే మజూలీ అనేది మనకి ఇదే బ్రహ్మపుత్ర నది వలన మనకి అస్సాం రాష్ట్రంలో కూడా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. కాబట్టి విత్ ఆప్షన్ తో సహా మేము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి టెస్ట్ పేపర్లు టెస్ట్ అనేవి కూడా మనకి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే మనము 2025లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 44వ భారతదేశంలోని ఏ సాంస్కృతిక ఆస్తిగా చేర్చడం జరిగింది? అంటే యునెస్కో అనేది కల్చరల్ ప్రాపర్టీగా ఇండియాలో ఏ దాన్ని చేర్చారు అని క్వశ్చన్ అడిగాడు. ఒకటి మరాఠా సైనిక ప్రకృతి దృశ్యం, అండ్ బి కాకతీయ రుద్రేశ్వర ఆలయం, అండ్ ఆప్షన్ సి ధోలవీర పురావస్తు ప్రదేశం, అండ్ ఆప్షన్ డి హంపి ఆలయం.
అయితే యాక్చువల్గా అయితే ఈ 4 కూడా మనకి ఈ యొక్క యునెస్కో వారసత్వ ఆస్తిలో భాగంగా చేర్చారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా 44వ ప్రదేశంగా అడిగాడు. అంటే 44వ ప్రదేశంగా ఏదాని సార్ అంటే మరాఠా సైనిక ప్రకృతి ఆస్తిని చేర్చడం జరిగింది. దాదాపుగా మరాఠాకు సంబంధించిన 12 సైనిక కోట్లను, దాదాపుగా మరాఠాకు సంబంధించిన 12 సైనిక కోట్లను మనకి చేర్చడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ మరాఠా సైనిక కోటలు అనేవి మనకి మహారాష్ట్ర అండ్ తమిళనాడు అండ్ కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఉండడం జరుగుతుంది. 12 సైనిక కోట్లు. ముఖ్యంగా ఈ మరాఠా అధిపతిగా మనము శివాజీ మహారాజ్ ని పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ శివాజీ మహారాజ్ అనే వ్యక్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయాన్ని లేదా హిందూ సామ్రాజ్యాన్ని భారతదేశంలో పునఃప్రతిష్టాపించడం కోసం చేసిన ఒక గొప్ప వీరుడు ఎవరు సార్ అంటే శివాజీ. అండ్ శివాజీ తర్వాత వచ్చిన వాళ్ళను మనం ఏమంటాం సార్ అంటే పీష్వా అనే పేరుతో పిలుస్తాం. గతంలో మన ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే పీష్వా అనగానేమి అని క్వశ్చన్ అడగడం జరిగింది. పీష్వా అనగానేమి సార్ అంటే మంత్రి అని అర్థం. ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని. ముఖ్యంగా కాకతీయులు కట్టిన ఒక పెద్ద కట్టడాలలో, ఒక పెద్ద సాంప్రదాయ కట్టడాలలో, సాంస్కృతిక కట్టడాలలో రుద్రేశ్వర ఆలయం. ఇది కూడా మనకి ఏ దాంట్లో సార్ అంటే యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు. ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. మనకి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన వ్యక్తి గణపతి దేవుడు. కాకతీయ సామ్రాజ్యంలో అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు తర్వాత ఇతని కూతురు అయిన రుద్రమ్మదేవి రావడం జరిగింది. గతంలో అడిగిన క్వశ్చన్, ఓకే, ఏపీ తెలంగాణ స్టేట్ లో అడిగిన క్వశ్చన్. కాకతీయ రుద్రమ్మదేవికి ఉన్న పేరు రుద్రమహాదేవ అనే బిరుదు కూడా రుద్రమ్మదేవికి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ధోలవీర పురావస్తు ప్రదేశం. ఇది సింధు నాగరికత ప్రాంతంలో, సింధు నాగరికతలో బయలుపడిన ఒక గొప్ప కట్టడంగా చెప్పడం జరుగుతుంది సింధు నాగరికత. ఇంకా హంపి ఆలయానికి విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టిన కట్టడం. విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టిన సామ్రాజ్యం. ఇంకా విజయనగర సామ్రాజ్య విషయం వస్తే మనకి ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన రాజులు ఎవరు సార్ అంటే మనకి ఓకే ఎవరు సార్ అంటే హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు 4: సంగమ, సాలువ, తులువ, అరవీడు అనే 4 వంశాలు పరిపాలించడం జరుగుతుంది. ఈ వంశం అందరిలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలని పిలవడం జరుగుతుంది. మనము కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. ఇంకా హంపి విషయానికి వస్తే ఆ సమయంలో అంటే హంపి రాజధాని విజయనగర రాజధానిగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఐశ్వర్యవంతమైన రాజధానిలలో 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది హంపి. అదే మొట్టమొదటిది ఏది సార్ అంటే రోమ్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. ఏం సార్ అంటే మనకి నాందాప సీతాకుక చిలుకల ఉత్సవం 8వ ఎడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. 8వ ఎడిషన్ 8వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ది 8th ఎడిషన్ ఆఫ్ ది నాందాప బటర్ఫ్లై ఫెస్టివల్ రీసెంట్లీ హెల్డ్ అని ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకే, సీతాకోక చిలుకలకు సంబంధించిన క్వశ్చన్. ఆప్షన్ ఏ మిజోరం, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మణిపూర్. ఈ 4 రాష్ట్రాలు కూడా మనకి ఏంటి సార్ అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో మనకి జరగడం జరుగుతుంది. సీతాకోక చిలకల సంబంధించి మనకి ఈ సీతాకోక చిలకలకు సంబంధించి భారతదేశంలో ఒక నేషనల్ పార్క్ అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశంలో సీతాకోక చిలుకల నేషనల్ పార్క్ ఏది సార్ అంటే బన్నేర్ ఘట్. ఏది సార్ అంటే బన్నేర్ ఘట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. బన్నేర్ ఘట్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక స్టేట్. ఎక్కడుంది సార్ అంటే కర్ణాటక స్టేట్. భారతదేశంలో ప్రజెంట్ మొత్తం ఉన్న నేషనల్ పార్క్ ఎన్ని సార్ అంటే 108 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇటీవల 108వ నేషనల్ పార్క్ గా ఒడిశా రాష్ట్రంలో 108వ నేషనల్ పార్క్ ని ప్రకటించారు. మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రోజు నేటి ప్రశ్న, ఓకే, భారతదేశంలో 108వ నేషనల్ పార్క్ గా ఏ దాన్ని ప్రకటించారు? ఒడిశాలోని ఏ పార్క్ ను ప్రకటించారు? ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము అండ్ ముఖ్యంగా ఏపీ స్టేట్ నిర్వహించే, ఆంధ్రప్రదేశ్ నిర్వహించే పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2 సంబంధించిన స్పెషల్ బ్యాచ్లు అనేవి ఆర్ఎస్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన కోర్సులు టెస్ట్ సిరీస్ అనేది మనకి ఆల్రెడీ మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ ఫీజుతో దాన్ని మీరు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను మనం. ఓకే, 91వ గ్రాండ్ మాస్టర్ ఎవరు భారతదేశంలో? 91వ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే రాహుల్ అనే వ్యక్తి 91వ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల 2025 నవంబర్ లోనే ఇతను 91వ గ్రాండ్ మాస్టర్ గా ఉండడం జరుగుతుంది. అయితే 90వ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే ఎల్లంపర్తి ఏఆర్ అనే వ్యక్తి ఇటీవల సార్ అంటే 90వ గ్రాండ్ మాస్టర్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది గ్రాండ్ మాస్టర్ ఖచ్చితంగా మనకి స్పోర్ట్స్ న్యూస్ లో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 లో భారతదేశం ఎంత ర్యాంక్ సాధించడం జరిగింది అంటే భారతదేశం అనేది 16వ ర్యాంక్ లో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో భారతదేశం 2025లో 16వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇటీవల ఏ దేశం ఏషియన్లో 11వ సభ్య దేశంగా చేరడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ నాన్న. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కరెంట్ న్యూస్ లో మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది మనకి. దీనికి రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే తైమూర్ లెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల బలి యాత్ర ఉత్సవం ఎక్కడ జరిగింది? ఓకే, ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఈ బలి యాత్ర ఉత్సవం అనేది ఇటీవల ఎక్కడ సార్ అంటే ఒడిశాలో జరగడం జరిగింది. ఇక ఒడిశా విషయానికి వస్తే ఇటీవల మనకి ఒడిశాలో అతిపెద్ద సూర్య దేవాలయం, భారతదేశంలో సూర్య దేవాలయమైన కోనార్క్ అనే సూర్య దేవాలయం కలదు. ఈ కోనార్క్ అనే సూర్య దేవాలయంలో ఈ సూర్య దేవాలయ మండపంలో ఎవరు కూడా రాకుండా ఉండేందుకు ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది నిషేధం విధించడం జరిగినది. ఇక్కడ కొంచెం జాగ్రత్త నన్ను. ఒడిశా రాష్ట్రాన్ని గురించి ఇటీవల 2020లోనే 108వ నేషనల్ పార్క్ ప్రకటించారు ఇక్కడే. అండ్ ఇటీవల ఒడిశా రాష్ట్రం నుంచి అత్యంత అత్యంత దుర్బలమైన గిరిజన అమ్మాయి ఇటీవల ఏం చేసింది సార్ అంటే ఓకే ఎంబీబీఎస్ సీట్ కూడా సాధించడం జరిగింది. అండ్ ఇదే ఒడిశాకు సంబంధించి ఇటీవల అక్కడ పూరి యాత్రలో భాగంగా ఇండియన్ రైల్వే ఏదైతే ఉంటుందో ఈ ఇండియన్ రైల్వే ఒక ప్రయాణికుల సౌకర్యం ఒక స్పెషల్ గా ఒక యాప్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఒడిశా రాష్ట్రం అనేది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేటి క్వశ్చన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే ఐయుసిఎన్ ద్వారా నేచర్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ర్యాంకు పొందిన ఏకైక భారతీయ పార్క్ అంటే ఐయుసిఎన్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జీవజాతులు లేదా ప్రత్యేకమైన జాతులు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసే ప్రదేశాలు. అది ఇండియాలో ఏ దాంట్లో ఉంది సార్ అంటే కాంచనజంగా నేషనల్ పార్క్. ఈ కాంచనజంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది సార్ అంటే సిక్కిం రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క భారతదేశంలోనే ప్రధాన భూభాగంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే కాంచనజంగా ఎక్కడుంది సార్ అంటే ఇదే సిక్కిం రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఓకే సాంద్రత వ్యవసాయం అనేది చేసిన మొదటి రాష్ట్రం ఏది కూడా ఏది సార్ అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ స్టేట్. ఏది సార్ అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ స్టేట్ ఏది సార్ అంటే మనకి సిక్కిం రాష్ట్రం అని చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కనహా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఉంటుంది. అండ్ సుందర్బన్ నేషనల్ పార్క్ ఈజ్ వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంటుంది. అండ్ మానస్ నేషనల్ పార్క్ ఈజ్ అస్సాం స్టేట్ లో ఉండడం జరుగుతుంది.
కాబట్టి కొంచెం జాగ్రత్త వీటిని ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదా నాన్న. ఓకే, జాతీయ విద్యా దినోత్సవం క్రింది వాటిలో ఏ రోజున జరుపుతాం? November 9, November 10, November 11, November 12. రైట్ ఆన్సర్ ఈజ్ November 11 ఈజ్ ఏ సార్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఓకే, ఎవరి యొక్క బర్త్డే సార్ అంటే మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్ యొక్క బర్త్డే సందర్భంగా మనము నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అండ్ చూడండి, మనకి భారతదేశంలో ఇటీవల 2025లో అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ లో వచ్చిన కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే భారతదేశంలో ఫస్ట్ డిజిటల్ లిటరసీ స్టేట్ గా ఏది సార్ అంటే మనకి కేరళ. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ లిటరసీ రేట్. ఓకేనా, డిజిటల్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ అనేది ఇటీవల గుర్తింపు పొందడం జరిగింది రీసెంట్ గానే. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ మనకి. ఓకే, ఇటీవల విడుదలైన స్వేచ్ఛ సర్వేక్షణ 2024-25 నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత మురికి నగరంగా ఏదాన్ని ఎలక్టింగ్ చేస్తారు? ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి పాట్నా, ఆప్షన్ సి మీరట్, ఆప్షన్ డి గౌహతి. రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మదురై, తమిళనాడులో ఉండడం జరుగుతుంది. అత్యంత మురికి నగరంగా ఉండడం జరుగుతుంది. పాట్నా అనేది మనకి బీహార్ లో ఉంటుంది నాన్న. ఓకే, గౌహతి అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అండ్ మీరట్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది. ఇదే మీరట్ అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తిరుగుబాటు, మన భారతదేశంలో మొట్టమొదటి తిరుగుబాటు అక్కడి నుంచి కదా స్వాతంత్ర సంగ్రామం అంటాం మనం, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అత్యంత ఓకే మురికి నగరం వేస్తారంటే భారతదేశంలో మదురై ఉండడం జరుగుతుంది. ఇది ఈ రోజు నేటికి సంబంధించిన క్వశ్చన్లు. డైలీ కూడా మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తారో అప్పుడు దాకా మేము అప్డేట్ చేస్తూనే ఉండడం జరుగుతుంది. అన్ని రకాల సమాచారాన్ని మీకు మీ చెంత చేర్చే బాధ్యత మాది. ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ తరఫున ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఇతర న్యూస్ ని మొత్తం కూడా నీట్గా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎవరైనా మీకు ఈ పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. మీకు అన్ని రకాల సమాచారాన్ని మేము అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.